యాపిల్ ఇది చల్లని ప్రదేశాల్లో పండించే పంట అని చాలా మందికి తెలుసు. ఎక్కడో కాశ్మీర్, సిమ్లా, హిమాచల్లో శీతాకాలంలో పండే పంటను కరువు ప్రాంతంగా పేరు మోసిన అనంతపురం జిల్లాలో అది ఎండలు మండే కాలంలో పండించారంటే ఆశ్చర్యంగా లేదు. దీన్ని ప్రత్యక్షంగా నిరూపించారు రైతు ఒకరు. గతంలో వేడి వాతావరణంలో పండే అన్న అనే రకాన్ని కొద్దిమంది రైతులు అక్కడక్కడ సాగు చేశారు, కానీ ఎక్కడా వాణిజ్య స్థాయిలో పండించింది లేదు. ప్రస్తుతం అనంత రైతు యాపిల్ పంట గురించి సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న చాలా మందిలో ఈ పంట సాగుపై ఆసక్తి పెరుగుతోంది. దీనితో పాటు చాలా సందేహాలు మొదలవుతున్నాయి. ఏ రకం సాగు చేశారు, ఎలా సాగు చేశారు, ఈ పంట సాగు మన ప్రాంతంలో విజయవంతమైందని అనుకోవచ్చా, కాయలు రుచికరంగా ఉన్నాయా, శీతాకాలంలో రావాల్సిన పంటను ఎండాకాలంలో ఎలా తీసుకున్నారు వంటివన్నీ ఈ సందేహాలు మిమ్మల్ని తొలిచివేస్తున్నాయా? వీటికి సమాధానాలు తెలుసుకోవాలంటే యాపిల్ పండించిన గార్లదిన్నె మండలం మార్తాడ్ గ్రామ రైతు కేవి రమణారెడ్డితో ముఖాముఖి ఇప్పుడు చూసేద్దాం రండి. మరి అత్యల్ప వర్షపాతంతో సాధారణ పంటలు పండడమే కష్టసాధ్యమైన అనంతపురం జిల్లాలో యాపిల్ పంట సాగు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్న మన రైతు రమణారెడ్డి మనతో ఉన్నారు. ఈ యాపిల్ సాగును ఎలా చేశారు, ఏంటి, మొక్కలు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారన్న విషయాలతో పాటు 2.5 టన్నులు యాపిల్ కూడా ఈయన మొదటి పంట అమ్మడం జరిగింది. రైతును అడిగి తెలుసుకుందాం. మొదట అసలు ఈ పంటను ఎలా సాగు చేశారు, ఏంటి, ఈయనకు సలహాలు సంప్రదింపులు ఎక్కడి నుంచి ఇస్తున్నారు, ఏంటి అన్న విషయాలు అన్న చెప్పండి. అసలు యాపిల్ పంట సాగు చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది, ఈ మొక్కలు ఎక్కడి నుంచి తెచ్చారు, ఏంటి? నమస్తే సార్, నేను వచ్చి సార్ ఇక్కడ యాపిల్ కేఎల్డి వెరైటీ. ఇది నేను మొక్కలు వచ్చి ఇజ్రాయెల్ దేశం నుంచి తెచ్చుకున్నాను సార్ ఇక్కడికి. అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం నుంచి నేను ఎందుకు ఎంచుకున్నానంటే సార్, మన అనంతపురం అంటే టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది కదా సార్, అధిక ఎండ ఉంటుంది కదా రాయలసీమలోనే. అందుకని మనకంటే ఎండలు ఎక్కువ ఉండే దాంట్లో ఎంచుకుంటే మనం సక్సెస్ అవుతామన్నట్టు సార్ అక్కడి నుంచి ఎంచుకున్నాను. ఇది కేఎల్డి వెరైటీ. ఇప్పుడు వచ్చి మనం ఈ మొక్కలు నాటి సార్ 1.5 సంవత్సరం అయింది. 2024 అక్టోబర్లో 24వ తేదీ నాటినాం సార్. ఇప్పటికి వచ్చి 1.5 సంవత్సరం అయింది సార్ ఈ మొక్కలు నాటి. మొత్తం ఎన్ని ఎకరాలు సాగు చేశారు, ఎన్ని మొక్కలు నాటారు? సార్ ఇప్పుడు వచ్చి నేను 2.5 ఎకరాలు ఇది సాగు చేశాను సార్. మొక్కలు వచ్చి 1500 మొక్కలు నాటాను. సాలుకి వచ్చి మనం 12 అడుగులు, చెట్టుకి వచ్చి 5 అడుగులు పెట్టినాము. ఒక ఎకరాకు వచ్చి 600 మొక్కలు పట్టినాయి సార్. మనకు 2.5 ఎకరాకు కలిసి 1500 మొక్కలు నాటాను సార్. అసలు అంటే ఇక్కడ మామూలు పంటలు వేరుశెనగ ఇలాంటివి సాగు చేస్తేనే, కంది, వేరుశెనగ ఇలాంటి సాగు చేస్తేనే పంట చేతికి రావడం కష్టమనే పరిస్థితులు ఇక్కడ ఉంటాయి, వాతావరణ పరిస్థితులు. మీరు చల్లని ప్రాంతాల్లో సాగు చేసే దీన్ని ఎలా, అసలు ఏంటి మీ ధైర్యం ఏంటి? అంటే యాపిల్ అంటే అంతా సిమ్లా, హిమాచల్లోను, జమ్మూ కాశ్మీరు అక్కడే పండుతాయి అనుకుంటారు సార్. ఇది మనకి ఇది కేఎల్డి వెరైటీ అని ఎక్కువ ఎండల్లోనే పండే సార్. ఇక్కడ మనకి అక్కడ ఇజ్రాయెల్ ప్రాంతంలో ఎక్కువ ఎడారి ప్రాంతమే సార్. అది కానీ ఎక్కువ ఎండలు ఉన్నాయి కాబట్టి సార్ అక్కడ పండుతుంటే మనది ఎండలే కదా, ఇక్కడెందుకు పండదు అన్నట్టు సార్ ప్రయోగం చేసినాను. ఇప్పటికైతే సక్సెస్ అయినాను సార్. ఇప్పుడు దాకా ఎన్ని చెట్లు పంటనిచ్చాయి, మొత్తం మీరు నాటిన వాటిల్లో ఎన్ని టన్నులు అమ్మారు, ఎంత డబ్బు వచ్చింది? అంటే మేము కాపు అయితే ఈసారి ఫస్ట్ కాపే సార్. ఇంకా ఇది బాగానే వచ్చింది, కానీ ఉగాది ముందర సార్ వర్షం వచ్చింది సార్. వడగండ్లో అవి పడినప్పుడు కాయలన్నీ డ్యామేజ్ కింద కనీసం అంటే ఒక 3 టన్నుల వరకు అట్లా రాలినాయి సార్. మనకి ఇప్పటికైతే మనం అమ్మిండేది వచ్చి 2 టన్నులు అమ్మినాం సార్. ఇంకా ఉంటే ఒక టన్ను అట్లా ఉండొచ్చు అనుకున్నాం సార్ చెట్టు మీద. బెంగళూరుకి రిలయన్స్ వాళ్ళు వచ్చి ఇక్కడ తోటలోనే వచ్చి కొనుగోలు చేసుకున్నారు. ఎట్లా అమ్మారు? టన్ను ఏ రేట్తో అమ్మారు? అప్పుడు మార్కెట్లో ఏ రేటు నడుస్తూ ఉంది, రీటైల్ మార్కెట్లో? సార్ ఇది వచ్చి కాయలు గ్రేడింగ్ని బట్టి వాళ్ళు తీసుకుంటారు సార్. ఇది మనకి ఏ గ్రేడ్ వచ్చి సార్ మనకి 1,70,000తో తీసుకున్నారు సార్, అంటే 170 రూపాయలతో కిలోను. అదే బి గ్రేడ్ వచ్చి సార్ మనకి 130, 120 అట్లా తీసుకున్నారు సార్. అంటే మనది మార్కెట్లో వచ్చి సార్ వాళ్ళు వచ్చి 250 నుంచి 300 వరకు అమ్ముతున్నారు. ఎందుకంటే ఎండాకాలం అంటేనే యాపిల్కి సీజన్ కదా సార్, దొరకదు కదా. ఎందుకంటే మనకి సిమ్లాను అక్కడంతా పండేది వచ్చి చలికాలంలో ఓన్లీ డిసెంబరు, నవంబరు, జనవరికి అయిపోతుంది అనమాట. అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు ఎక్కడన్నా కానీ చూడండి వాళ్ళు మనకి బయట కానీ దొరికేదంతా వచ్చి సార్ ఇజ్రాయిల్ను, కెన్యాను, వెస్టిండీస్ అక్కడి నుంచినే సార్ తెప్పించుకోలేదు. అంటే అక్కడంతా టెంపరేచర్ ఎక్కువ. ఎంత పెట్టుబడి పెట్టారు, ఎన్ని ఎకరాలు నాటారు?
సార్ నేనైతే మొత్తం అంతా 1500 మొక్కలు తెప్పించాను సార్. ఒక్కో మొక్క వచ్చి 650 పడింది. మనకు మొత్తం మొక్కలకు వచ్చి సార్ 9,75,000 అయింది. కానీ 25,000 నాకు బెంగళూరు నుంచి ట్రాన్స్పోర్ట్ అయింది సార్. మొత్తం 10 లక్షల మొక్కలకి అయింది. మళ్ళీ మొక్కలు నాటినప్పుడు సార్ మనము దుక్కి బాగా చేసుకొని మనం 2 అడుగులు గోతి తవ్వుకోవాలి సార్. గుంత తవ్వుకొని దాంట్లోకి వచ్చి వర్మీ కాంపోస్టును, వేపపిండిను, మనము అన్ని సూడోమోనాస్, డైకోడర్మా అవన్నీ వేసి సార్ మొక్క నాటినాం సార్. మొక్క నాటినాక మనము 3 నెలలకు ఒకసారి వేపపిండిను, ఆ ఎరువు మన పసులు ఎరువు, కోడి పెంట అవన్నీ ఇచ్చుకుంటే 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి చేసినాం సార్. మొక్క ఇప్పటి వరకు అయితే బాగుంది సార్. ఏదైతే మొదటి పంట అమ్మినారు అది లాభదాయకంగా ఉందని అనిపిస్తూ ఉందా? మీరు పెట్టుబడి పెట్టిన దాంట్లో అది మొదటి ఆదాయము ఎలా అనిపిస్తూ ఉంది? నాటి సంవత్సరంన్నర అయింది. మనకి ఇదే 3వ సంవత్సరం నుంచి అయితే నేనైతే సార్ ఇప్పుడు చెట్టుకు మనకి ఎంత లేదన్నా కానీ ఒక 20 కేజీల వరకు తీసుకోవచ్చు సార్. 3వ సంవత్సరం నుంచి అంటే చెట్టు బాగా బలకొంటుంది, మనకి గుబురుగాను వస్తుంది, కొమ్మలు ఎక్కువ వస్తాయి కదా సార్. అప్పుడు కాపు కానీ ఎక్కువ వస్తుంది. అందుకు మనము 3వ సంవత్సరం నుంచి అయితేనా చెట్టుకి ఒక 20 కేజీల వరకు తీసుకున్నా కానీ మనకి 800 చెట్లు పడతాయి సార్ ఎకరాకి. అది ఐడెన్సిటీ సిటీలో నాటితే అంటే 10x5 నాటాలి సార్. 20 కేజీలు అనుకుంటున్నాం, ఒక 15 అట్లా పెట్టుకున్నా కానీ మనకి 12 టన్నులు వస్తాయి అనమాట ఎకరాకి 3వ సంవత్సరం నుంచి. అంత వస్తుంది అనుకున్నాం. ఎందుకంటే కాపు అయితే నలబడి వస్తుంది సార్. నేను ఇప్పుడు మనం చూసాం కదా, ఒక చెట్టుకి 100, 150, 200 వరకు ఉన్నాయి. మేము అన్ని కూలీలను పెట్టి ఒక 4-5 రోజులు కాయలు పీకేజ్ చేసినాం. ఎందుకంటే సైజులు రావు, చిన్న చెట్టు కదా. మనము ఎంత తక్కువ పెట్టుకుంటే కాయలు అంత మనకి సైజు వస్తాయి సార్. కాయలు మటుకు ఎక్కువ పెట్టకూడదు చెట్లకి. ఎట్లంటే కొమ్మలు అట్లన్నీ ఇరుగుతాయి. మనకి 3 ఏళ్ళ తర్వాత అయితే కొద్దిగా ఎక్కువ చెట్టుకు వచ్చి ఎంత లేదన్నా ఒక 100 కాయల వరకు పెట్టుకోవచ్చు. ఈ పంటకు సంబంధించి ఇక్కడ ఈ వాతావరణ పరిస్థితులకు ఎదురొడ్డి సాగు చేస్తున్న ఈ రైతు ఎలా సక్సెస్ అయ్యాడు ఏంటి అనేది సాంకేతికంగా ఇలా ఏ విధంగా ఈయన సాగు చేస్తున్నాడు అన్న విషయాలు శాస్త్ర సాంకేతికంగా ఎలాంటి పద్ధతులు అవలంబిస్తున్నారు అనేది ఉద్యాన శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఉమాదేవి గారు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఈ రైతు అసలు అంటే మన దగ్గర సాధారణ పంటలు పండడమే కష్టము. వేసిన పంటలు 10 ఏళ్ళు సాగు చేస్తే 2 ఏళ్ళు మాత్రమే చేతికి వస్తాయి. అనంతపురం జిల్లాలో 8 ఏళ్ళు రైతులు నష్టపోతారు అనేది చెప్తుంటారు సైంటిస్టులు కూడా. అట్లాంటిది అసలు యాపిల్ సాగు చేశాడు అంటే అసలు ఏంటి మేడం, ఎలా ఉంది ఈ తోటను చూశారు మీరు, ఫ్రూట్ క్వాలిటీ చూశారు, ఇవన్నీ చూసిన తర్వాత ఎలా ఉంది? అంటే ఇది చాలా ఆనందపడాల్సిన విషయమే అండి. ఇక్కడ ఉండే ఈ ఎండలకి, ఈ డ్రాట్ సిచ్యుయేషన్స్లో కూడా మనము ఎక్కడో చలి ప్రదేశాల్లో పండే పంటను కూడా మనం ఇక్కడ పండించగలిగామంటే ఆ రైతుని హ్యాట్స్ ఆఫ్. అతను రైతు కూడా సైంటిఫిక్గానే వెళ్ళాడు. స్పేసింగ్ దగ్గర నుంచి కూడా అతను ఈ సిచ్యువేషన్కి ఎలా ఉంటుందని ఆలోచించుకొని అక్కడ వాళ్ళు చేసే ప్రాక్టీసెస్ని తను ఇక్కడ కూడా ఫాలో అయ్యాడు. ప్రాక్టీసెస్ అయితే కరెక్ట్గానే ఫాలో అయ్యాడు. ఇంకా క్లోజర్ స్పేసింగ్ కూడా పెట్టుకోవచ్చు, ఇంకా ఎకనామిక్గా వైబుల్గా ఉంటుంది, తొందరగా ఇన్కమ్ రావడానికి స్కోప్ ఉంది. ఇతనైతే పంట బాగా వేశాడు. ఇప్పుడు కాయలు అవి కూడా చూశాను, కాయలు కూడా బాగా వచ్చాయి. ఈవెన్ డిసీజెస్ కూడా అంత ఎక్కువేం కనపడలేదు నాకు పొలంలో. కానీ ఫర్దర్గా కూడా మనం ఇది కొత్త పంట కాబట్టి మనం సైంటిఫిక్గా కూడా ఇంకా కొంచెం రీసెర్చ్ చెయ్యాలి. లక్కీగా ఏంటంటే ఇది ఫ్రంట్ లైన్ డెమాన్స్ట్రేషన్ లాగా రైతే తన సొంత ఖర్చుతో పెట్టుకున్నాడు. ఇది ఒక డెమాన్స్ట్రేషను, మొత్తం మన జిల్లాకే ఒక ఫ్రంట్ లైన్ డెమాన్స్ట్రేషన్ కింద ట్రీట్ చేయొచ్చు. ఫార్మర్ ఓన్గా పెట్టుకున్నా కూడా దీనివల్ల ఇప్పుడు ఇది ఇంకా బాగా అభివృద్ధి చెంది తోట ఇక్కడ సక్సెస్ అవుతుంది అని మనం 2 years మనం ఫీల్డ్లో చూసామంటే మనం రికమెండ్ చేయడానికి కూడా స్కోప్ ఉంటుంది. మిగతా రైతులను కూడా వేసుకోమని చెప్పొచ్చు. పంట అయితే బాగుంది. ఈవెన్ నేను యాపిల్ కూడా టేస్ట్ చేశాను. సిమ్లా యాపిల్కి ఏం తక్కువ లేదు. ఇది కూడా మంచి స్వీట్గా అట్లా కూడా స్వీట్నెస్ కూడా బాగా ఉందండి. అంటే ఈ రైతుకు అంటే యాపిల్ అనేది మనం సబ్సిడీ స్కీముల్లో కానీ ప్రయోజనాలు రైతులకు ఏవైతే సంక్షేమం చేస్తున్నామో ఆ ప్రయోజనాల్లో కానీ ఇవి లేవు రాయితీ పథకాల్లో. మరి ఈ యాపిల్ రైతుకు మనం ఉద్యాన శాఖ ద్వారా ప్రభుత్వం ద్వారా ఏదైనా చేయొచ్చా? అంటే యాక్చువల్గా మనకైతే ఇది యాపిల్ అన్నది ఇక్కడ వచ్చే పంట కాదు. ఇక్కడ మనకు రెగ్యులర్గా వచ్చే పంటలకే మనం సబ్సిడీ ఇస్తున్నాం గవర్నమెంట్ లెవెల్లో. ఇట్లా కొత్త పంటకి మనం సబ్సిడీ ఇచ్చి లార్జ్ స్కేల్లో రైతు వెంటనే అందరు పెట్టుకున్నారనుకోండి, ఒకవేళ ఇది ఒక 3 years తర్వాత మనకి ఏదన్నా సక్సెస్లో ఏదైనా కొద్దిగా అటు ఇటు అయ్యిందనుకోండి, దాని ఇక్కడ సర్వైవల్ అవుతుందా లేదా అన్నది, మళ్ళీ పంట బాగా వస్తుందా లేదా అన్నది కూడా మనం 3 years స్టడీ చేస్తేనే ఈ వాతావరణానికి ఈ పంట కూడా సూటబుల్ అని డిసైడ్ చేసినప్పుడు గవర్నమెంట్ నుంచి సబ్సిడీ రావడానికి ఆస్కారం ఉందండి. అంటే ఇప్పుడు ప్రత్యేకంగా అంటే ఈ రైతు ప్రభుత్వము చేసే పనిని ఈ రైతు సొంత ఖర్చుతో చేశాడు. రైతులకు తర్వాత ఇక్కడున్న సైంటిస్టులకు ఒక కేస్ స్టడీ మాదిరి ఇక్కడ రీసెర్చ్ చేసుకోవడానికి ఒక ఫామ్ ఏర్పాటైంది. మరి ఈ రైతుకు ఏమన్నా అవకాశాలు కల్పించవచ్చా?
అంటే రాయితీలు సంబంధించి ప్రత్యేకంగా ఈ రైతుకు మాత్రమే? అంటే ఇప్పుడు ఇతను ఫ్రూట్ కవర్స్ కావాలన్నారు. ఫ్రూట్ కవర్స్ అయితే సబ్సిడీలో ఇస్తాం. మనకి యాపిల్కి లేకపోయినా కూడా నేను హెడ్ ఆఫీస్తో మాట్లాడాను. వాళ్ళు కూడా యాపిల్కి ఇవ్వండి, మనము మొక్కలకి ఇవ్వలేము ఇప్పుడు, కాబట్టి మీరు ఫ్రూట్ కవర్స్ డెఫినెట్గా ఇవ్వండి అన్నాము. ఇతన్ని తెచ్చి పెట్టుకోమని చెప్పామండి. బిల్స్ అవన్నీ ఇచ్చాక మనం సబ్సిడీ గురించి ప్రాసెస్ చేస్తాం. డ్రిప్ సబ్సిడీలో వస్తుంది, అదైతే మనం డ్రిప్ గవర్నమెంట్ నుంచే ఇచ్చాము. చూశారు కదండి, మన ప్రాంతంలో యాపిల్ పంట మనుగడ చెందుతుంది లేనిది తెలుసుకోవాలంటే కనీసం మరో 2 సంవత్సరాలు ఆగాల్సి ఉంటుందని రైతు, ఉద్యాన నిపుణులు సైతం చెబుతున్నారు. మొదటిసారి ఈ ప్రాంతానికి డ్రాగన్ ఫ్రూట్ పంటను 2020లో పరిచయం చేసింది ఈ రైతే. సాధారణంగా యాపిల్ను నాటిన 2 సంవత్సరాల తర్వాతే పంటకు వదులుతారు. యాపిల్ నుంచి సంవత్సరానికి 2 పంటలను తీసుకునే అవకాశం ఉంటుంది. సాధారణంగా జూన్, జూలైలో చెట్లు పూతకొచ్చి నవంబర్, డిసెంబర్లో కాపుకొస్తాయి. దీన్ని సీజన్ పంట అంటారు. కాగా నవంబర్, డిసెంబర్లో పూతకొచ్చి మార్చి, ఏప్రిల్లో కాపుకు వచ్చే పంట అన్సీజన్ పంట. వేసవిలో ఉండే అన్సీజన్ పంటకు మంచి ధర పలుకుతుంది. సీజన్లో కిలో 40 నుంచి 50 రూపాయలు ఉంటే ఎండాకాలంలో వచ్చే అన్సీజన్ పంట 100 రూపాయలు పైనే పలుకుతుంది. ఈ పంటను తీసుకోవడానికి గాను చెట్లను సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో 20 రోజుల పాటు వాడు పెట్టారు రైతు రమణారెడ్డి. అనంతరం చెట్లకు నీరు, పోషకాలను డ్రిప్ ద్వారా అందించారు. దీనితో నవంబర్, డిసెంబర్ మాసాల్లో చెట్లు పూతకొచ్చాయి. పూత నుంచి కాపుకు రావడానికి 120 రోజుల సమయం పట్టింది. మొదటి ఫలసాయాన్నే అన్సీజన్లో తీసుకోవడం, అది 1.5 ఏడాదిన్నరకే పంట తీయడం విశేషం. అయితే యాపిల్ పంటను గురించి తెలుసుకున్న చాలామంది తనను మొక్కల గురించి అడుగుతున్నారని, మొక్కలు గ్రాఫ్టింగ్ చేయడాన్ని శాస్త్రవేత్తలే పరిశీలిస్తున్నారని వివరించారు. యాపిల్ సాగును మరో 2 సంవత్సరాలు పరిశీలించాకే సాగుపై నిర్ణయం తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.